ఈ 2023లో ఒక 7 పెట్టెలు ఒక బ్రీడర్‌తో స్టార్ట్ చేశాను. మొదలుపెట్టినప్పుడు నాకొచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే హెల్త్ ఇష్యూసే. అంతా అయిపోయి గాబుల్లో పడే టైంకి రకరకాల రోగాలొస్తే 21 ఆ టైంలో మన ఫామ్ వేరే దగ్గర ఉండేది. ఉన్నప్పుడు దాదాపుగా 1000 పిల్లలు కొట్టిస్తే అన్నీ చనిపోయాయి. కారణం ఏంటంటే అన్నీ హెల్తీగానే ఉంటాయి. 5, 6 మంత్స్ వరకు బానే ఉంటాయి. గాబుల్లో ఏద్దాం అనుకునే టైం ఇంకా తిరగబడుతున్నాయి అనుకునే టైంకి రకరకాల రోగాలతో చనిపోతూ ఉంటాయి. అప్పుడు నేనేం చేశానంటే నా మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఇమ్యూనిటీ. ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని పాత లైన్స్ తీసుకొని ఇమ్యూనిటీ పరంగా చాలా బాగున్నాయని తీసుకొచ్చాను. నాకేంటంటే ఫైటింగ్ అనేది సెకండరీ. కోడి అనేది బతికుంటే దాన్ని ఏ రకంగానైనా వాడుకోవచ్చు. కానీ అంతా అయిపోయి గాబుల్లో పడే టైంకి రకరకాల రోగాలొస్తే మనకు ఉన్న పని ఒత్తిడిలో ఇది ఇంకా ఎక్స్‌ట్రా పని ఒత్తిడి అవుతుంది. మనకేంటి రైతుకి ఎలా ఉండాలంటే ఇది వన్ ఆఫ్ ద యాస్పెక్ట్ అంతే. ఓన్లీ పందెం కోళ్ళు పెంచుకొని ఇక్కడ ఉండడు. పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఆయనకున్న ఖాళీ టైంలో ఈ కోళ్ళనేవి పెంచాలి. అందుకని నేనేం చేశానంటే కాస్త దూరం వెళ్ళేసి మనకి ఇమ్యూనిటీ ఇబ్బంది లేదు. ఇంతవరకు ఎప్పుడు వ్యాక్సిన్‌లు ఎయనవి. తర్వాత ఇంతవరకు ఎప్పటికి గుండు సూది తినని కోడిని తెచ్చాను. పర్లేదు ఫైటింగ్ ఓకే. ఫైటింగ్ ఏమి ఎక్స్‌ట్రార్డినరీ నేను చెప్పను గానీ నా పర్పస్ నాకు సర్వ్ అవుతది. ఈ 2023లో ఒక 7 పెట్టెలు ఒక బ్రీడర్‌తో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అటు ఇటుగా ఒక 300 పిల్లల వరకు పుట్టించాం. ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర అయితే పెట్టెలొచ్చేసి ఒక 20 పెట్టెలున్నాయి. బ్రీడర్‌లు ఒక 2 ఉన్నాయి. ఒరుగులొచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఒరుగులున్నాయి. రీసెంట్‌గా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అని షెడ్‌లు అంతా ఏసేటప్పుడు కాస్త తగ్గించేసాను. అంతకుముందు ఏంటంటే మనకి టెంపరరీ సెటప్ ఉండేది. 3, 4 మంత్స్ బ్యాక్ ఇదంతా తీసేసి పర్మనెంట్ సెటప్ వేయించేటప్పుడు ఒక 40 పుంజులు ఉంటేను నేను క్లియర్ చేశాను. సేల్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశాను బాగా. మొదలుపెట్టినప్పుడు నాకొచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే హెల్త్ ఇష్యూసే. ఒక 6 మంత్స్ పాటు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ అంటే 2021లో వచ్చిన సమస్య ఇది. ప్రతిరోజు మార్నింగ్ ఫోన్ వస్తుంది ఫామ్ దగ్గర నుంచి. ఆ పిల్ల పడిపోయింది. ఈ కోడికి కాళ్ళు పనిచేయట్లేదు. తర్వాత ఇది తింటలేదు. ఇది మెత్తగా పడుతుంది. ప్రతిరోజు 1000 పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ గ్యాప్‌లో ఆల్మోస్ట్ అది జీరోకి వచ్చేసినాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఆవులు వచ్చేసి ఈ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మనకి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే బతుకులవే మనం. ఒక కోడికి బాలేదు. మేబీ చిన్నపిల్లకి బాలేదు. మనం దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశం నాకు లేదు. టఫ్‌గా ఉన్నదే సర్వైవ్ కావాలి. అదే ముందుకు రావాలి. ఈటిలో ఇంతవరకు వేటికి కూడా మనం మెడిసిన్‌గా వాడలేదు. అది ఏదైనా కానీ. పుట్టిన తర్వాత ఫస్ట్ 45 డేస్ కొంచెం జాగ్రత్తగా చూస్తాం. ఎలా అంటే వాటికి బయటికి వదలకుండా కొంచెం కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంచుతాము. మొదటి నుంచి కూడా మనం గింజదాన గట్టి మేతే పెడతాము. బయట నుంచి ఫీడ్స్ ఏమి వాడము. మనం తయారు చేయించుకున్న దానానే వాడతాము. తర్వాత వీక్‌గా ఉన్న పిల్లని మనమేమి ఎటువంటి ఎక్స్ట్రా ప్రయత్నాలు చేసి కాపాడే ప్రయత్నం మనం చెయ్యం. ఏది ఫిట్‌గా ఉందో అదే ఉండాలి. అదే బతుకుతుంది. 45 రోజుల తర్వాత మనం పొలంలో వదిలేస్తాము. ఆ తర్వాత గాబుల్లో పడే వరకు అవి బయట తిరుగుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 40 పెట్టెలు ఉండేవి. ఈ 40 పెట్టెలు ఉండేవి. ఒక 3 బ్రీడర్లు ఉండేవి. నాకు 1000 పిల్ల పుట్టించడానికి ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ టైం ఫ్రేమ్‌లో 1000 పిల్ల పుట్టించేసాం. అది 10 ఎకరాల పొలం. దానికి హార్డ్లీ మనం 200 మించి పెంచకూడదు. అందులోను అక్కడ అది రాతి పొలం. రాతి పొలం అంటే ఏంటంటే కోడికి మెయిన్ కావాల్సింది ఏంటంటే అది తిరిగేటప్పుడు అది దువ్వుకోవడానికి మెత్తటి నేల ఉండాలి. అది రాతి పొలం. ఎలా అంటే కింద మట్టి ఉండదు. కంప్లీట్‌గా రాళ్ళు ఉండేవి. అది నాకు బిగ్గెస్ట్ బ్లండర్ అది. ఆ తర్వాత అర్థమయ్యి నేను కంప్లీట్‌గా అది వైండప్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే ఇది మంచి నల్లమట్టి. వీటికి న్యాచురల్ ప్రోటీన్ సోర్స్ అనేది దొరుకుతూ ఉంది. అందువల్ల ఇక్కడ మనకి ఎటువంటి ఇష్యూస్ రావట్లేదు. మోస్ట్ కోడి హెల్తీగానే ఉంటుంది. హెవీ సైజులు రావు కానీ మన ప్రోటీన్ బయట ఎక్స్టర్నల్ ప్రోటీన్ ఇచ్చినంత సైజు రాదు కానీ మేబీ సాటిస్ఫాక్టరీ ప్రాపర్ సైజే వస్తుంది నేను. కోడి ఏంటంటే చాలా టఫ్ వర్డ్. ఏ వాతావరణానికి వెళ్ళినా కూడా అది సెట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకి దానికి కావాల్సిన ఎండ ఎక్కువ అనేది ఉండాలి. చలి ప్రాంతంలో తట్టుకోలేదు కానీ ఇప్పుడు మందంతా కూడా ఎండ ఎక్కువ ఉండే ప్రాంతమే. అందువల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనం చేయాల్సింది ఏంటంటే వాటి క్రౌడ్ అనేది ఎక్కువ ఉండకూడదు. అంటే అది ఉండే స్పేస్ కాస్త హైజీనిక్గా ఉంచుకోవాలి.
2 వాటికి తిరగడానికి కొంచెం తగినంత స్పేస్ అనేది ఉండాలి. మరీ చిన్న చిన్న అగ్గిపెట్టె లాంటివి కట్టేసి దాంట్లో బ్రీడింగ్ చేసేస్తే ఇది ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా మనం బయట పొలంలో వదిలేస్తే కోడి ఎక్కడైనా సెట్ అవుతుంది. అంత ఇబ్బంది ఉండదు. కోడికి మొదటి 45 రోజులు చాలా కీలకం. ఎలా కీలకం అంటే అది గుడ్డులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పచ్చ సొన అనేది తాగి బయటకు వస్తుంది. అది అరిగించుకోవటానికి మొదటి 15 రోజులు దానికి ఖచ్చితమైన వేడి కావాలి. ఆ వేడి కావాలి అంటే తల్లితో పాటు పెంచాలి. తల్లితో పాటు కూడా పెంచేటప్పుడు కాస్త లిమిటెడ్ నెంబర్ ఉండాలంటే 10 నుంచి 20 పిల్లల మధ్యలో అయితే ఒక తల్లి రెక్కల కింద ఉండి ఆ వేడిని సర్దుకుంటారు. అలా కాకుండా మాస్ బ్రీడింగ్ చేయించేటప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారి 30-40 పిల్లలు అనేది ఒక తల్లి కలుపుతారు. అలా కలిపినప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్రూడింగ్ యూనిట్ అనేది ఉండాలి. దానికి సరిపోయిన ఎన్ని పిల్లలు చూసుకుని దానికి తగ్గట్టుగా లైట్ పెట్టుకోవాలి. రెండోది, దానికి మొదటి 45 రోజులు సరైన దాణా గనక ఉంటే అప్పుడు 45 రోజులు మన పిల్లలు కాపాడుకోగలిగితే ఇంకా కోడి అనేది ఆల్మోస్ట్ మనం చేయి దాటుకోవాలి. జరిగే మోర్టాలిటీ అంతా కూడా 45 రోజుల లోపలే జరుగుతుంది. ఇది మొదటిది. రెండోది, మనకి పిల్లలు తీయించడానికి సేఫెస్ట్ టైం వచ్చేసి ఎండాకాలం. చలికాలం కానీ వర్షాకాలం కానీ కోడి నిప్పే అవకాశం ఉండదు. అవి అంతా ఒకే ప్లేస్లో ఉండటం వల్ల వాటికి ఈ వాతావరణంలో ఉండే తేమ వల్ల కూడా కొన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా పిల్లలు తీయించుకునే పని అయితే ఫిబ్రవరి తర్వాత నుంచి మే జూన్ లోపల అది తీయించేసుకోవాలి. మే జూన్ కల్లా కూడా అట్లీస్ట్ ఒక 2 months ఏజ్ వచ్చిన పిల్లలు అయితే కనుక అవి సేఫ్ సైడ్ ఉంటాయి. ఫీడ్ అయితే ఇక్కడ మనం వచ్చేసి అన్నిటికీ కూడా గింజ మేతే వాడుతున్నాము. వేరే ఏ స్టార్టర్ ఫీడ్ కానీ ఏమీ వాడలేదు. ప్రతి దానికి గింజ మేతే. పిల్లలకైనా సరే గాబుల్లో ఉన్నటికైనా సరే మనం నూకాడించి పెడుతున్నాము. సర్వైవల్ అయితే బాగానే ఉంది, మనకి మోర్టాలిటీ ఏం లేదు. పెట్టలకు ఒక్కదానికే మనం వడ్లనే వాడుతున్నాం. మిగతా వాటన్నిటికీ మనం నూకాడించుకున్న గింజ మేత వాడుతున్నాం. అంటే మనకి మెయిన్ చిన్నపిల్లలకు వచ్చేసి దోమలు తగలకుండా దోమతెరలు అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. అది కంట్రోల్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 4-5 రకాల రోగాలు మనం ఆపినట్టు అవుతుంది. మనకి రెండో సమస్య వచ్చేసి నట్టలు, పురుగులు. దానికి అట్లీస్ట్ ఒక 45 daysకి ఒకసారి ఈ డివార్మింగ్ చేసుకుంటామంటే ప్రతిసారి ఒకటే కాకుండా మార్చుకుంటూ చేసుకుంటా ఉంటే మనకి ఆల్మోస్ట్ వామ్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి. అంటే నేను ఇంతవరకు డివార్మింగ్ నేను చాలా తక్కువ చేశాను. ఆ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటివరకు అయితే ఓన్లీ ఒకసారి చేసాము డివార్మింగ్. ఈ లాస్ట్ 3 yearsలో డివార్మింగ్ ఒకసారి జరిగింది. ఇక డివార్మింగ్ వరకు కాస్త రెగ్యులర్ ఇంటర్వెల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అలోపతే వాడాను, హోమియో కానీ వేరే ఏమీ ప్రయత్నించలేదు. ఒక్క అని చెప్తున్నారు కానీ అది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఇంతవరకు ప్రయత్నించలేదు. లాస్ట్ 2020-21 ఆ టైంలో ఒక్క ట్రై చేశాను. నాకు రిజల్ట్ అంతేమీ అనిపించలేదు. మేబీ నేను వాడిన ఒక్క ఏదన్నా మంచిది అయి ఉండకపోవచ్చు. ఆ తర్వాత అంతా కూడా చేసిన 2-3 సార్లు కూడా అంతా అలోపతే వాడాను. ఇక డివార్మింగ్ ఒకటి వరకు రెగ్యులర్ ఇంటర్వెల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా సాధ్యమైన విషయమే. కాకపోతే ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. మొదటిది, బయట నుంచి కోళ్ళు కొనుక్కొచ్చేటప్పుడు చాలా తక్కువ ఖర్చుతో తెచ్చుకోవాలి. అక్కడెక్కడో వేలకి లక్షలకి జరుగుతుందని చెప్పేసి మనం వెళ్ళకూడదు. దానికి మన లోకల్ మార్కెట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు చేసుకోగలుగుతాం మొదటిది. రెండోది, అత్యాశకు పోయి మన దగ్గర ఉన్న స్థలానికి మించి కోళ్ళు ఎప్పుడు పెంచకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ లోకల్లో ఉన్న ఏరియాలో ఉన్న బ్యాక్టీరియల్ లోడ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే వైరల్ లోడ్ ఇనీషియల్గా బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరంలో 100 కోళ్ళు తెచ్చిపెట్టినా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం టైం దాటే కొందికి వీటి రెట్టలని అక్కడే వెళ్ళిపోయి అక్కడ ఈ వైరల్ లోడ్ పెరిగే కొందికి వన్స్ ఒక్కసారి ఎఫెక్ట్ స్టార్ట్ అయిందంటే కోళ్ళు మొత్తం రాత్రికి రాత్రి చనిపోయిన ఇన్స్టెన్స్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల 1 ఎకరానికి 10 నుంచి 20 కోళ్ళ మధ్యలో పెట్టుకుంటే ఒక రైతు అట్లీస్ట్ ఒక 4 ఎకరాల ఫలసాయం అయితే అందుకోవచ్చు. 4 ఎకరాలంటే ఇప్పుడు కౌలు మనం చూసుకుంటే ఎకరానికి 10 నుంచి 20 వేల మధ్యలో కౌలు అనుకున్నా కూడా ఒక 10 కోళ్ళు పెట్టుకొని ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ ఆ 40,000 అయితే సంపాదించగలుగుతారు.